భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. నది మట్టం గంట గంటకు పెరుగుతూ వస్తుంది. శుక్రవారం రాత్రి 43 అడుగులకు చేరుకున్న నది మట్టం ప్రస్తుతం 47 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. దాంతో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మట్టం 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద అంచనాల మేరకు 60 అడుగుల వరకు వచ్చే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. గురువారం అర్ధరాత్రి 35.60 అడుగులు ఉన్న గోదావరి శుక్రవారం 43 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు 47 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తుంది గోదావరి. సిడబ్ల్యూసీ అధికారులు మరో కొన్ని అడుగులు పెరిగి మూడో ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అధికారులను అప్రమత్తం చేశారు. భద్రాద్రి గోదావరి కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎస్పీ రోహిత్ రాజులను అప్రమత్తం చేసి తీర ప్రాంతాలను ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వీలైతే పునరావాస కేంద్రాలకు సైతం తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో కొన్ని గంటల్లో మరికొన్ని అడుగులు పెరిగి మూడో ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేసే అవకాశం ఉన్నట్లు సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్నారు. కెమెరామెన్ సతీష్తో హరీష్, 6 టీవీ, ఖమ్మం. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో